హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి రాత రాసినాడే బ్రహ్మ అనేసి ఈ ఫోక్ సాంగ్ ని మేము కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక దేవా వెర్ని గారు అండ్ గాయత్రి గారు యాక్ట్ చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక ఒక ఎమోషనల్ లవ్ సాంగ్ అనేసి చెప్పొచ్చు. ఈ సాంగ్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది కాబట్టి ఈ సాంగ్ అందరూ చూడవచ్చు అనేసి నేను మీ ముంగడికి తీసుకురావడం జరిగింది. ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అంటే గనక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూడడం వల్ల అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేయడం జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాతనే వెంటనే యాక్సిడెంటల్ గా అబ్బాయి చనిపోవడం జరుగుతుంది. అమ్మాయి విడో కావడం జరుగుతుంది అంటే విడో అయిన తర్వాత ఇటు అత్తగారింట్లోనూ అమ్మాయి పైన కోపం చూపడం జరుగుతుంది. అమ్మాయి వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడము జరుగుతుంది. మళ్ళీ అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా సమ్ టైమ్స్ కొన్ని సందర్భాలలో తనని చేరించుకోవడం వలన తను సూసైడ్ చేసుకోవడానికి దాకా వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మన హీరో ఎంటర్ అయ్యేసి తనను కాపాడి నేను నీ వెంట తోడుంటాను, నువ్వు నా ఇంటికి రావాలని అనేసి నిన్ను నేను మ్యారేజ్ చేసుకుంటాను అనేసి చెప్పడం జరుగుతుంది అనగా తను కన్విన్స్ చేసే విధానంలోనే ఈ పాట అంతా ఉండడం జరుగుతున్నాడు. ఈ సాంగ్ అంతా జరగడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే ఓవరాల్ గా ఈ సాంగ్ వచ్చేసి చాలా బాగుందండి. ఇందులో వచ్చేసి దేవా వెర్ని గారు అండ్ గాయత్రి గారు వీళ్ళు ఈ ఫోక్ సాంగ్ కి ఫస్ట్ టైం అనేసి చెప్పొచ్చు. అలాగే వీళ్ళు ఎక్కడ అంటే ఒక పెద్ద యూట్యూబర్ అన్నట్టుగా వీళ్ళు ఎలా అనేసి అంటే గనక వీళ్ళు చాలా వరకు షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది అన్నట్టు. షార్ట్ ఫిలిమ్స్ చూసేవారు ఎవరైనా కూడా వీళ్ళిద్దరిని గుర్తుపట్టడం 100% కంపల్సరీ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది అన్నట్టు. అన్ని మనము వీడియోస్ కూడా చేయడం జరిగింది అన్నట్టు షార్ట్ ఫిలిమ్స్. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సాంగ్ ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ సాంగ్ అనేసి చెప్పొచ్చు అన్నట్టుగా. మీ అందరికీ నచ్చుతుందండి. సో ఈ సాంగ్ ఇంత బాగా వచ్చిందంటే గనక ఈ సాంగ్ కు ట్యూన్స్ అండ్ లిరిక్స్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక ఈశ్వర్ తాళ్ళపూడి గారు ఈ సాంగ్ కు లిరిక్స్ అండ్ ట్యూన్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే వచ్చేసి మ్యూజిక్ అండ్ మిక్సింగ్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గణేష్ గారు అండ్ జాన్ బ్రదర్ గారు ఈ సాంగ్ మ్యూజిక్ అండ్ మిక్సింగ్ వేయడం జరిగిందనమాట. ఈ సాంగ్ మరి సింగర్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే గనక అభిషేక్ అండ్ రోషిని గారు ఈ సాంగ్ కు సింగర్ గా వ్యవహరించడం జరిగింది. చాలా అద్భుతంగా పాడారనేసి చెప్పొచ్చు. విన్నవారు ఎవరైనా వెంటనే కనెక్ట్ అయిపోయే విధంగా వీళ్ళ వాయిస్ కూడా ఉంటుంది. అలాగే ఫ్లూట్ కూడా ఇందులో మెయిన్ హీరోలో ఉంటుంది అన్నట్టుగా మ్యూజిక్ పరంగా. సో ఈ ఫ్లూట్ వాయించిన వారు ఎవరనేసి అంటే సాయి గారు ఈ సాంగ్ ఫ్లూట్ వాయించడం జరిగిందండి. అలాగే డూప్ సెక్షన్ లో ఎవరు వ్యవహరించారు అనేసి హరీష్ కోరాడా గారు ఈ సాంగ్ కు డోప్ గా వ్యవహరించడం జరిగింది. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బాగుందండి. మీ అందరికి నచ్చుతుంది. మీ అందరు తప్పకుండా చూడండి. మీ 100% మీ అందరికి నచ్చుతుంది అనేది ఈ సాంగ్ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తప్పకుండా చూడండి. మీ అందరికి నచ్చుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.